హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి విత్ చికెన్ షేర్వా. దీన్ని ఎలా చేయాలో, దీన్ని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే లేట్ చేయకుండా తెలుసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg దాకా చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని కూడా కట్ చేసుకొని పీసెస్ వేసుకోవాలి. ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోకి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం అయితే ఇందులోకి వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఒట్టి కొబ్బరి పొడి, 1/2 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఇంకా గరిటెతో ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగ టాస్ చేయటం వల్ల మసాలాలన్నీ చికెన్కు బాగా పడతాయి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ అయితే వేస్తున్నాను. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి వాటర్ అయితే నాకు ఇంత సరిపోతుంది. ఇంకొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక చెంబు నిండా వాటర్ అయితే వేసుకొని స్టవ్ పైన పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆలోపు నేను ఇక్కడ రైస్ అయితే కుక్ చేసుకున్నాను. రైస్ ఇలాగా పొడి పొడిగానే ఉండాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ కుక్ చేసుకున్న రైస్ని వాటర్లోకి వేసి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి. సో ఇలాగా వాటర్ ఇంకిపోయేంత వరకు రైస్ అయితే కుక్ చేసుకోవాలి. రైస్లో ఇంకొంచెం ఇలాగ వాటర్ ఉన్నప్పుడే ఇందులోకి ఒక 2 కప్స్ దాకా రాగి పిండి అయితే నేను వేస్తున్నాను. రాగి పిండి వేసిన వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టి కలుపుకోవాలి. ఇలాగ మూత పెట్టడం వల్ల రాగి పిండిలోని పచ్చిదనం అనేది పోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా దించేసుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. సో మీకు మధ్య మధ్యలో స్టిక్కీగా అనిపిస్తే కొంచెం కొంచెంగా వాటర్ అయితే చిలకరించుకొని పప్పు గుత్తితో అయితే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నాకు ఇక్కడ రాగి ముద్ద అయితే బాగా మ్యాష్ చేసుకున్నాను. ఇంకా మూత పెట్టి దీన్ని స్టవ్ పైన పెట్టి మంటను సిమ్లో ఉంచి దమ్కైతే వదిలేయాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత రాగి ముద్ద అయితే రెడీ అయిపోయిందండి. అలాగే చికెన్ షేర్వా కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడం ఒక్కటే బ్యాలెన్స్. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి అలాగే చికెన్ షేర్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మా సైడ్ అయితే రాగి ముద్ద అంటారు. సో ఈ రాగి సంగటి అలాగే చికెన్ షేర్వా ఈ సండే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. రాగి ముద్ద హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.